హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. చాలా రోజులైంది కదండి వ్లాగ్ తీసి. అవునండి, ఈ మధ్య అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి బాగోకపోవడం, హెల్త్ ఇష్యూస్, అలాగే దానివల్ల పిల్లలకి హాలిడేస్, ఇంట్లోనే ఉన్నారు కదా. ఈ మధ్య అంతా వాతావరణం కూడా చాలా అంటే కూల్గా, వర్షాలు, తుఫాన్ కదా. సో అందువల్ల అయితే అస్సలు ఒకరి తర్వాత ఒకరికి ఎవరికి హెల్త్ బాగాలేదు. సో దానివల్ల వీడియోస్ అనేవి తీయడం కుదరలేదు, అలాగే ఎడిటింగ్ కూడా అవ్వలేదు. అర్థం చేసుకోండి. సో ఎలా ఉన్నారు? మేమైతే ఇప్పుడైతే ప్రజెంట్ చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు చెప్పండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎప్పుడంటే క్రిస్మస్ రోజు అనమాట, 25th వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంకా రోజు మార్నింగ్ అయితే పిల్లలు నేను ఫ్రెష్ అయిపోయాము. ఇంకా లేచాక ఇంకా రోజు అయితే ఉప్మా అయితే చేశాను. ఇంకా ఉప్మా అయితే పిల్లలిద్దరికి పెట్టానమాట తినమని చెప్పి. మా పిల్లలు తిండి విషయంలో చాలా దొంగలండి, అస్సలు అంటే అస్సలు తినరు. ఇంకా ఆ రోజు తినండి అని చెప్పేసి వాళ్ళకైతే ఉప్మా పెట్టేసి నేనైతే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ రోజైతే వెడ్నెస్డే ఏమో కదా, వెడ్నెస్డే అయితే. సో ఇదిగోండి, ఇంకా నేను కూడా టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను. వేడి వేడి పొగలు కక్కుతున్న ఉప్మా ఈ క్లైమేట్కి, చల్లదనానికి అసలు వేడిగా తింటేనే అసలు తిన్నట్టుగా అనిపిస్తుంది. మీ సైడ్ వర్షాలు ఎలా ఉన్నాయో చెప్పండి. మాకైతే వర్షాలు చాలా బీభత్సంగా ఉన్నాయి, అలాగే చలి కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు ఈ 3 days అయితే 3-4 days అలా మ్యాక్సిమం 1 week అయితే చలి, విపరీతమైన చలి అయితే ఉందండి. అస్సలు ఇంట్లో నుంచి కాలు కింద అడుగు పెట్టడానికి అయితే ఎంత భయంకరంగా ఉండేదో. ఇంకా డోర్లన్నీ వేసేసుకొని ఇంకా బెడ్ మీద ఎక్కువగా ఉండేవాళ్ళం మేమైతే. ఇంకా ఆ రోజేమో కొంచెం రిలీవ్ ఇచ్చిందనమాట వర్షం అయితే. అప్పటి వరకు వర్షాలు అయితే ఫుల్గా ఉండేవి. ఇంకా ఆ రోజు నుంచి కొంచెం ఎండ ఎక్కడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకోండి, పిల్లలకైతే టిఫిన్ పెట్టి నేను కూడా తింటూ ఉన్నాను. మా బాబు చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు. ప్లేట్లు ముందు పెట్టుకొని ఆడుకుంటూ అలా గంటల కొద్ది తింటూనే ఉంటారు, అసలు తినరు. ఇంకా లాస్ట్కి ఫైనల్గా అయితే నేనే తినిపించాలి వాళ్ళకి. ఇంకా తినేసాము. టిఫిన్లు అవి అయిపోయిన తర్వాత ఇంకా ఇన్ని రోజులు వర్షాలు అయితే ఫుల్గా పడ్డాయి కదా. ఇంక ఇల్లంతా అసలు ఇల్లు కూడా మనం తుడిచినా కూడా ఆ ఇల్లు కూడా ఆరడానికి చాలా టైం పట్టేదనమాట, అంత దీనిగా ఉండేది. ఇంకేంటే ఆ రోజైతే బట్టలు అయితే వేసాను మిషన్లో. ఇంకా ఎండ ఎక్కుతుంది కదా, ఇన్ని రోజులు వర్షంకి మనం బట్టలు అయితే స్టాక్ అయితే ఉండిపోయాయి అని చెప్పి ఇంకా ఆ రోజైతే బట్టలు అయితే మిషన్లో అయితే వేసాను. ఇంకా అవైతే ఆరబెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా వర్షానికి ఇల్లు కూడా అదొక స్మెల్లా వచ్చేదనమాట. ఇంకా ఆ రోజైతే మొత్తం బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా తీసేసి మిషన్లో అయితే ఒకసారి వేసేసుకుందామని చెప్పి మంచిగా అయితే మిషన్లో వేసేసి కంఫర్ట్ అది వేసేసుకున్నాను అనమాట. ఇంకా స్మెల్ అనేది పోతుందని చెప్పేసి. అయినా సరే ఆ రోజు ఎండ కూడా పెద్దగా అయితే ఏమీ ఎక్కలేదండి, నార్మల్గానే ఉంది. బట్ గాలి వేసిందనమాట. గాలికైతే ఆరిపోయాయి బట్టలు. ఇంకలోపు బట్టలని వేసేసుకున్నాను. ఇంకెలా ఉన్నారు చెప్పండి మీరు. మీ సైడ్ వర్షాలు అవి ఎలా ఉన్నాయి? ఇంక పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చేసారు క్రిస్మస్కి. మా పెద్ద బాబుకి అయితే చిన్నవాడికి అయితే 3 days ఇచ్చారు. ఇంక ఇన్ని రోజులు వర్షానికి ఇల్లు కూడా అదొక స్మెల్ లాగా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మొత్తం కిటికీలు, డోర్లు అన్నీ తీసేసి ఇంకా వదిలేసాను. గాలికి కొంచెం స్మెల్ అనేది పోతుంది కదా అని చెప్పి ఇంకొండి బెడ్షీట్ కవర్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా ఉతికేసి ఆరేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా అలాగే బెడ్ మీద ఉన్న పరుపులు కూడా తెచ్చి ఎండలో వేసేసాను అనమాట. అసలు చిరాగ్గా ఉండేది వర్షాలు కాదు కానీ ఈ చలికి అది ఏమంటారు, అస్సలు జ్వరం వచ్చినట్టుగా ఉండేదండి. పడుకున్నా సరే అది అంత దీనిగా అయితే ఉండేదన్నమాట. మాకైతే చలి విపరీతంగా అసలు ఎప్పుడూ లేదు మాకు. అంత చలి అయితే ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంది. ఇంకా పిల్లలకైతే జలుబులు, దగ్గులు, ఇంకా క్లైమేట్ మారిందంటే ఇంకా అవి కామనే కదా. ఇంకా ఇలా అయితే ఉందన్నమాట. సో అందుకే ఇన్ని రోజులు వీడియోస్ కూడా తీయలేదు. ఇవన్నీ ఇంక బెడ్ మీద పరుపులన్నీ కూడా తీసుకొచ్చి అయితే వేసేసాను. ఇంటి ముందైతే ఈ విధంగా అయితే నీట్గా తుడిచి ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఇంకా దీపం అయితే పెట్టలేదులేండి. దీపం ఎందుకంటే పెట్టకూడదు అనమాట. మాకు అనుకోకుండా అయితే మాకు మైల్ వచ్చింది, అంటే చావు మైల్ అనమాట. అందుకే దానికోసం అయితే ఇంకా పూజ అయితే చేసుకోలేదు, పూజ పని అయితే లేదు. ఏదైనా సరే ఇంట్లో దీపం ఉంటేనే కదా ఇంటికి వెలుగు. దీపం లేకపోతే ఆ ఇల్లు దెయ్యాల కొంపలా అయితే ఉంటుంది. సో నాకు కూడా అదొక సెంటిమెంట్ అండి. దీపం పెట్టిన రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది, లేని రోజు అయితే నాకు అదొక దేనిగా ఏదో
పోగొట్టుకున్నట్టుగా అలా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఏవేవో ఆలోచనలు. ఆ రోజు దీపం పెట్టుకున్న రోజు మాత్రం మనసు ప్రశాంతంగా అయితే ఉన్నట్టుగా ఉంటుంది, ఇల్లు కూడా చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది కదా. సో తప్పదు, ఇంకా ఒక 11 days వరకు అయితే ఇంకా మన ఇంట్లో దీపం అయితే కనిపించదు. ఇంకా ఈ లోపు అయితే వంట కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మేము టిఫిన్ చేస్తుంటే ఒకవైపు టిఫిన్ చేస్తూ ఒకవైపు అయితే కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను అనమాట, ఉడుకుతుందని చెప్పి. మేము టిఫిన్ చేసి బట్టలు ఆరపెట్టుకునే లోపు అయితే పప్పు అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా పప్పు అయితే ఎనుపుతూ ఉన్నాను సాంబార్ చేద్దామని చెప్పి. చాలా రోజులైందండి సాంబార్ అనేది చేసి. ఇంకా అన్నీ వేసి కాయగూరల ముక్కలు ఇంకా అన్ని ముక్కలు వేసి మంచిగా సాంబార్ పెట్టుకుందామని అయితే ఇంకా పప్పు అయితే ఎనుపు పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఒకవైపు రైస్ కూడా నానబెట్టుకోవాలి. ఇంకోండి ఇంక సాంబార్ కోసం అయితే ఇంకా పక్కన ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్ని కాయగూరలు అవి కట్ చేసుకుంటూ. ఇంకెక్కడ నేను ఆ టిఫిన్ అన్నీ అయిపోయి అయినా సరే మా పిల్లలు టిఫిన్ అయితే అవ్వలేదు. చూడండి ఇప్పుడు వస్తారు పట్టుకొని, ఇంకా తినలేదు అని చెప్పేసి. మా పిల్లలతో అలా ఉంటుందండి, ఇంకెవరి పిల్లలైనా అంతే కదా. తిండి విషయానికి వస్తే మాత్రం చాలా తలనొప్పి. అందులో మా పిల్లలు, మా పెద్ద బాబు అయితే మరీ తలనొప్పి. ఇద్దరికిద్దరు ఒకటి అసలు. ఇంకా ఇక్కడైతే ముల్లంగి, అలాగే ఏమంటారు ములంకాడ, వంకాయ అన్ని కాయగూరలు అన్ని ముక్కలు వేసి సాంబార్ చేసుకుందామని చెప్పి అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను చేసిన సాంబార్ అంటే మా వారికి చాలా ఇష్టమండి. నేను సాంబార్ చేసిన ప్రతిసారి కూడా అదే తలుచుకుంటూ ఉంటాను. నేను సాంబార్ చేసిన ప్రతిసారి కూడా మా వారికి తలుచుకొని, అయ్యో అతను ఉంటే బాగుంది, సాంబార్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తలుచుకుంటూ ఉంటాను. బట్ ఏం చేస్తాం, కొన్ని తప్పవు కదా దూరంగా ఉన్నప్పుడు. ఇంకా వాళ్ళంతా అలాగే మరి అన్నీ మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా మన వంటలు తినలేకపోతూ ఉంటారే అని చెప్పేసి అయితే ఒక చిన్న ఫీలింగ్, ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. కానీ తప్పదు, వాళ్ళు వచ్చినప్పుడే మంచిగా వండి పెట్టాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాను. ఇంకా చాలామంది ఏంటంటే 1 or 2 daysకి ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే చాలు హస్బెండ్స్, అది ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, మొత్తంగా వదిలి వెళ్ళిపోయినట్టు అంత ఫీలింగ్ ఇస్తారు. కానీ మాకైతే చాలా అదే అనుకుంటూ ఉంటాను, అయ్యో వీళ్ళేంటి 1 or 2 daysకి అలా అయిపోతున్నారు. అలా అయితే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక 3 months 6 months వరకు కూడా రారు. ఒక్కొక్కసారి అయితే వీళ్ళు 1 or 2 daysకి ఇలా అయిపోతున్నారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా వరకు నేను అదే అనుకుంటానండి. బట్ ఏంటంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటనేది. చూపిస్తా ఉండండి. చూడండి అసలు మా పిల్లలకి ఎప్పుడు వేసానో వేసి పెట్టాను, అస్సలు తినలేదు. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? అస్సలు తిండి విషయంలో అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తారు. నువ్వే మా పెద్ద బాబు 3 plate అండి, మా చిన్నవాడు ఇది. చూడండి ఇద్దరు తిండి విషయంలో అయితే చాలా దొంగ వేసాలు వేసేస్తారు అసలు. ఇంకెక్కడైతే ఇలా ఫైనల్గా అయితే లాస్ట్కి ఏదో విధంగా అయితే తిన్నారండి. ఇంకా తిన్నప్పుడు మా చిన్నోడైతే ఇంక ఇంట్లో అక్కడక్కడ జల్లాడని చెప్పి మా పెద్ద బాబు అయితే ఇంకా చీపురు పట్టుకొని ఫుల్గా ఊడ్చేస్తూ ఉన్నాడనమాట. పర్వాలేదు, నాకు చిన్న విషయాలు అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు. మా పెద్దోడైతే తిన్నాడు, మా చిన్నోడైతే లాస్ట్కి తినలేదు. చూసారు కదా వాడి ప్లేట్ అయితే అక్కడే ఉంది. ఇంకా ఎంత బెదిరించినా ఎంత అరిచినా సరే నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు. ఇంక సరేలే అని చెప్పి ఇంకా నేను ఇంకేం అనలేదు, వదిలేశాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నేను సాంబార్ అయితే రెడీ చేసేసాను. చూసారు కదా చాలా బాగుంది. ఆ రోజు టేస్ట్ అయితే వేడి సాంబార్ అనమాట. ఫుల్గా అన్నీ వేసి అయితే చేశాను. చాలా రోజులైతే అయ్యిందండి సాంబార్ పెట్టి. ఎందుకు ఆ రోజు సాంబార్ తినాలని అయితే ఫుల్ క్రేవింగ్స్లా అయితే వచ్చాయి. ఇంకా ఆ రోజు సాంబార్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా దానికి తోడుగా ఇంకా కర్రీ కానీ ఫ్రై కానీ ఇంకేమీ చేయలేదు, అది సరిపోతుందిలే అని చెప్పి. ఇంకెక్కడైతే పిల్లలకి ఇంకా స్కూల్ అయితే ఎలాగో లేదు, ఇంకా ట్యూషన్ అయితే ఉంది కదా. ట్యూషన్ హోంవర్క్ అయితే ఇచ్చారనమాట. మ్యాథ్స్ అయితే ఇచ్చారు మా పెద్దోడికి. ఇంకా మ్యాథ్స్ అయితే వాడికి చెప్తూ ఉన్నాను. ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్ ఉంది కదా, మళ్ళీ హోంవర్క్ చేయకపోతే తిడతారు టీచర్ అని చెప్పేసి ఇంకా హోంవర్క్స్ అయితే రాసేసుకుంటూ ఉన్నాడనమాట. మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తూ ఉన్నాను పక్కన కూర్చొని. ఇంక మా చిన్నోడైతే అక్కడ కిసిక్ అని చెప్పి సాంగ్ పాడుతూ ఉన్నాడు.
ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంక ఇంట్లో అయితే ఈ విధంగా అయితే వ్లాగ్ అనేది షూట్ చేశానండి. ఇంక తర్వాత అయితే ఏమి చేయలేదు. తర్వాత ఏమంటే మూవీ అయితే పుష్ప మూవీ అయితే ఇచ్చారు కదా ఐబొమ్మలో. ఇంకా పుష్ప మూవీ అయితే పెట్టుకొని టీవీలో చూసుకున్నాము, పడుకుని పోయాం కాసేపు. చూసుకున్నాక ఇంకా తర్వాత ఈవినింగ్ అనమాట. ఇంకా ట్యూషన్కి వెళ్ళి వచ్చేసాడు మా బాబు ట్యూషన్ పక్కనే ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో ఏంటంటే పార్క్ అయితే ఉంటుంది, చిల్డ్రన్స్ పార్క్. ఇంకా పార్క్లోకి అయితే డైలీ వన్ అవర్ కాదు కానీ ఒక హాఫ్ అన్ అవర్ అలా పిల్లల్ని తీసుకొచ్చి కాసేపు ఆడిపిస్తూ ఉంటాను. ఇంకా ఇది మాకు ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా డైలీ అంటే ఈ మధ్య చాలా రోజులు గ్యాప్ వచ్చిందిలేండి, ఈ మధ్య వర్షాలు తుఫాను కదా. ఇంకా పార్క్ కూడా క్లోజ్ అయిపోయింది, గేట్ కూడా క్లోజ్ చేసేసారులేండి. ఇంకా నిన్నటి నుంచి ఏమో 2 days నుంచి ఏమో ఇంకా ఓపెన్లో పెట్టారు. ఇంకా సరే చాలా రోజులు అయ్యింది కదా, క్లైమేట్ కూడా బాగుందని చెప్పేసి అయితే ఇంకా తీసుకొని వెళ్ళాను. ఇంకా వర్షాలకి ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా దోమలు అవి ఎక్కువైపోయాయి. దోమలు కూడా ఈ మధ్య కుట్టడం చాలా మంచిది కాదు కదా అని చెప్పి నేను ఈ మధ్య అసలు తీసుకెళ్ళలేదు, చాలా రోజులైతే అయిపోయింది. ఇంకా వాళ్ళు పార్క్ అని ఏడుస్తూ ఉంటే సరే అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ రోజు ఒక 40 minutes ఏమో ఆడిపించాను. ఇవ్వండి, ఫస్ట్ అది ఎక్కాడు, తర్వాత ఏమో ఇది. ఇంకా అన్నీ కవర్ చేసేస్తారు, ఒకటేది కాదు. వెళ్ళామంటే ప్రతిదీ అన్నీ ఎక్కేసి అన్నీ 5 minutes అలా ఎక్కేసి ఆడుకుంటూ అన్నీ కవర్ చేసుకొనే వస్తారు. ఇంక ఈ విధంగా చాలా బాగుంటుంది పార్క్ అయితే. ఆ లైటింగ్స్తోని, ఆ గ్రీనరీ, ఆ మొక్కలు కూడా చాలా బాగుంటుందండి పార్క్. కాసేపు అలా కూర్చొని వస్తే మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా మైండ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పడుకునే ముందు కాసేపు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంక ఈ విధంగా ఇగోండి, ఇక్కడైతే మధ్యలో ఒక పెద్ద గట్టులా ఉంటుంది అనమాట రౌండ్గా. దాని మీద అయితే నేను ఇక్కడైతే కాసేపు అయితే కూర్చుందాం అనమాట. ఇంక బ్యాక్ సైడ్ టెన్నిస్ అలాగే షటిల్ ఆడుకోవడానికి ఉంటుంది. ఈ పక్కన కూడా ఉంది, అది కూడా ఇక చాలా పెద్ద గ్రౌండ్. ఇది రీసెంట్గానే కట్టారు, ఒక 3-4 months ఏమో అవుతుంది అంతే. సో ఇదండి వీడియో. ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.